Hello everyone, hope you all are doing good. So today we are going to start a new topic. ఇవాళ ఒక కొత్త టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాము. ఆల్రెడీ బోర్డ్ మీద చూసే ఉంటారు. ఆప్టిక్స్. ఎస్, ఆప్టిక్స్లో మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ ఇది. ఇంటర్ సెకండ్ ఇయర్లో వీ హ్యావ్ 2 చాప్టర్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ ఆప్టిక్స్. వేవ్ ఆప్టిక్స్, రే ఆప్టిక్స్. ఇవాళ క్లాస్లో మనం చదివే ఆప్టిక్స్ ఏంటా అని అనుకుంటున్నారా? అది రే ఆప్టిక్స్. సో రే ఆప్టిక్స్ అనేది ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్. సో ఇవాళ మనం ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్లో రే ఆప్టిక్స్ గురించి స్టార్ట్ చేద్దాం. సో రే ఆప్టిక్స్ గురించి తెలుసుకోవాలి అంటే లెట్ us స్టార్ట్ అవర్ టుడేస్ లెక్చర్. వెల్కమ్ టు మై lovely channel Physics Class by KRD ma'am. This is Ramadevi. You are going to learn about ray optics today. So let's start. యాక్చువల్గా రే ఆప్టిక్స్ అనే పదం అనగానే ఇది ఒక సముద్రం, మహాసముద్రం. ఎంత ఈదితే అంత, ఈదుకున్నోడికి ఈదుకున్నంత. సో ఇది మెయిన్స్ వైజ్ ఇంపార్టెంటా అంటే ఎస్, దీనికి మంచి వెయిటేజ్ ఉంది. మినిమం 2 క్వశ్చన్స్ రే ఆప్టిక్స్ నుంచి మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. గ్యారంటీగా 1 క్వశ్చన్ అయితే వస్తుంది. మినిమం 2 క్వశ్చన్స్ కూడా మనకి మెయిన్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే దీనిని మహాసముద్రం ఎందుకు అన్నాను అంటే దీంట్లో చాలా చాలా అప్లికేషన్స్ ఉంటాయి, చాలా టాపిక్స్ ఉంటాయి. దీంట్లో మనం చదివే ఫినామినా రెండే, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్. కానీ ఫినామినాలో ఉండే అప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీనిని మనం మహాసముద్రం అన్నాం. అయితే మీరు భయపడక్కర్లేదు, బికాస్ వీఆర్ రెడీ టుగెదర్ టు స్విమ్ అక్రాస్ దిస్ ఓషన్. కలిసి మనం ప్రయాణం చేద్దాము. డెఫినెట్గా దిస్ ఇస్ గోయింగ్ టు బీ ఈజీ ఫర్ యూ. ఈ చాప్టర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి, బికాజ్ మనము చాప్టర్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాం, అప్లికేషన్స్ నేర్చుకుంటాం, ప్రాబ్లమ్స్ అలాంగ్ విత్ ప్రీవియస్ ఇయర్స్ జేఈ మెయిన్స్ ప్రాబ్లమ్స్. సో తప్పకుండా ఈ చాప్టర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఆప్టిక్స్ గురించి స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ ఆప్టిక్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆప్టిక్స్ ఈజ్ స్టడీ ఆఫ్ లైట్. సింపుల్గా చెప్పాలి అంటే ఆప్టిక్స్ ఈజ్ స్టడీ ఆఫ్ లైట్. సో ఈ లెసన్ మొత్తంలో మనం లైట్ గురించే మాట్లాడతాం. వాట్ ఈజ్ లైట్? యూ ఆల్ నో లైట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అయితే గుర్తుపెట్టుకోండి, లైట్ ఈజ్ అన్ ఇన్విజిబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. యాక్చువల్గా మనం లైట్ని చూడలేం. అదేంటి ఇలా చెప్తున్నారు? అరౌండ్ అస్ మనం ఎక్కడ చూసినా లైట్ కనిపిస్తుంది కదా అంటే, ద లైట్ రేస్ వాట్ వీ సీ ఆర్ నాట్ ద లైట్ రేస్ విచ్ ఆర్ డైరెక్ట్లీ కమింగ్ ఫ్రమ్ సోర్స్. మనం చూసే లైట్ అంతా కూడా రిఫ్లెక్టెడ్ లైట్. ఒక బాడీ మీద సోర్స్ నుంచి లైట్ వచ్చి పడి అది మన ఐలోకి రిఫ్లెక్ట్ అవ్వడం వలన అవర్ ఐ ఎనేబుల్స్ అస్ టు సీ దట్ ఆబ్జెక్ట్. ఒకవేళ ఆ ఆబ్జెక్ట్ మీద నుంచి లైట్ నా కంటికి చేరకపోతే ఆ ఆబ్జెక్ట్ని నేను చూడలేను. సో వీఆర్ ఏబుల్ టు సీ ఆబ్జెక్ట్స్ అరౌండ్ అస్ ఓన్లీ బికాస్ ఆఫ్ లైట్. సో ఒకవేళ లైట్ లేకపోతే మనం ఆబ్జెక్ట్స్ని చూడలేం. ఆబ్వియస్లీ చీకట్లో మనం ఆబ్జెక్ట్స్ని చూడలేం కదా. సో ఎనీవే, వాట్ ఈజ్ లైట్? లైట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఇన్విజిబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఎనేబుల్స్ అస్ టు సీ ద థింగ్స్ అరౌండ్. టాపిక్స్ యాక్చువల్గా రే ఆప్టిక్స్లోకి వెళ్ళే ముందు ద డొమైన్స్ ఆఫ్ లైట్ ఒకసారి చూస్తే కనుక, ఆప్టిక్స్ ఈజ్ బేసికల్లీ డివైడెడ్ ఇంటూ 3 డొమైన్స్ ఆర్ బ్రాంచెస్. 3 బ్రాంచెస్గా 3 డొమైన్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ బ్రాంచ్, దీనికి ఆర్డర్ ఏం లేదు. వన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఈజ్ ఫిజికల్ ఆప్టిక్స్. వన్ ఈజ్ ఫిజికల్ ఆప్టిక్స్. ద అదర్ వన్ ఈజ్ ద వేవ్ ఆప్టిక్స్, or it is also called, this is geometrical optics. Geometrical optics. Last one is quantum optics. Yes, ఆప్టిక్స్ లో కూడా మనకి క్వాంటమ్ ఫిజిక్స్ ఇన్వాల్వ్ అయ్యింది. దిస్ ఇస్ క్వాంటమ్ ఆప్టిక్స్. ఒకసారి క్విక్గా ఇవేంటో చూద్దాము. ఫిజికల్ ఆప్టిక్స్, దిస్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ విచ్ డీల్స్ విత్ వేవ్ నేచర్ ఆఫ్ లైట్. ఇట్ డీల్స్ విత్ వేవ్ నేచర్ ఆఫ్ లైట్. అంటే ఇందులో వీ బిలీవ్ దట్ లైట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్. లైట్ వేవ్స్ ఫామ్లో ట్రావెల్ అవుతుంది అని మనం బిలీవ్ చేసి వీ స్టడీ అబౌట్ ద లైట్. సో దానిని ఫిజికల్ ఆప్టిక్స్ అంటారు. కమింగ్ టు జియోమెట్రికల్ ఆప్టిక్స్, it is the study of light where the light is considered to be traveling in rectilinear propagation. Rectilinear propagation meaning straight line motion. So ikkada in the whole part of this study we consider light only travels along straight line.
ఇక్కడ లైట్ వేవ్ నేచర్, ఇక్కడ స్ట్రైట్ లైన్ నేచర్. మరి లైట్కి వేవ్ నేచర్ ఉందా, స్ట్రైట్ లైన్ నేచర్ ఉందా? రెండు నేచర్లు ఉంటాయి. దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. అండ్ వేవ్ ఆప్టిక్స్ బిగినింగ్లో కూడా హైగెన్స్ ప్రిన్సిపల్ ముందు మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుంటాము. అది మీరు నా వేవ్ ఆప్టిక్స్ లెసన్ ఫస్ట్ లెక్చర్ చూస్తే మీకు ఆ స్టోరీ అర్థమవుతుంది. సో దాన్ని కూడా మనం త్వరలో చెప్పుకోబోతున్నాము. ఓకే, సో జామెట్రికల్ ఆప్టిక్స్కి ఫిజికల్ ఆప్టిక్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇన్ ఫిజికల్ ఆప్టిక్స్ ఇట్ ఈస్ స్టడీడ్ యాజ్ ద లైట్ ఈజ్ హ్యావింగ్ వేవ్ నేచర్ అండ్ హియర్ ఇట్ ఈస్ స్టడీడ్ యాజ్ లైట్ ఈజ్ హ్యావింగ్ అ రెక్టిలీనియర్ ప్రాపగేషన్. క్వాంటమ్ ఆప్టిక్స్లోకి వచ్చేటప్పటికి లైట్ ట్రావెల్స్ ఇన్ photons, small particles called photons. సో ఇందులో ఫోటాన్స్ అనే ఫామ్లో లైట్ ట్రావెల్ అవుతుంది. ఇదంతా క్వాంటమ్ ఆప్టిక్స్లోకి వస్తుంది. అయితే క్వాంటమ్ ఆప్టిక్స్ మన సిలబస్లో లేదు, హ్యాపీగా ఫీల్ అవ్వండి. సో ఇవన్నీ కూడా మీకు హయ్యర్ క్లాసెస్ అంటే ఇంజనీరింగ్లోకి వెళ్ళేటప్పటికి వస్తాయి. సో వాట్ ఈస్ ఫిజికల్ ఆప్టిక్స్, జామెట్రికల్ ఆప్టిక్స్ అంటే, జామెట్రికల్ ఆప్టిక్స్లో వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ జామెట్రీ బికాస్ లైట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్. ఆ స్ట్రెయిట్ లైన్ని యూజ్ చేసి డయాగ్రామ్స్ డ్రా చేసి ఈ లైట్ని మనం స్టడీ చేస్తాం. సో ఎక్కడైతే మనం లైట్ని లైట్ని ఒక స్ట్రెయిట్ లైన్ లాగా డ్రా చేసి దానికి ఒక ఆరో మార్క్ పెట్టి లైట్ ఈ డైరెక్షన్లో స్ట్రెయిట్గా వెళ్ళింది, తర్వాత ఈ డైరెక్షన్లో స్ట్రెయిట్గా వెళ్ళింది. సో మనం జామెట్రీ యూజ్ చేసి చదువుతాం కాబట్టి దీనిని జామెట్రికల్ ఆప్టిక్స్ అని కూడా అంటారు. సో ఈ జామెట్రికల్ ఆప్టిక్స్ని మన సిలబస్లో రే ఆప్టిక్స్ అంటాం. మన సిలబస్లో దీన్ని రే ఆప్టిక్స్ అంటాము. ఇదే వేవ్ నేచర్తో ఉంది కాబట్టి దీనిని వేవ్ ఆప్టిక్స్ అంటాం. ఈ రెండు కూడా మనకి ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో రే ఆప్టిక్స్ హ్యాస్ హయ్యర్ వెయిటేజ్ దాన్ వేవ్ ఆప్టిక్స్. సో వీ స్టార్ట్ స్టడీయింగ్ అబౌట్ రే ఆప్టిక్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ఎప్పుడు వ్యాలిడ్ అవుతాయి అంటే, అకార్డింగ్ టు డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ప్రతి బాడీకి వేవ్ లెంత్ అనేది అటాచ్ అయి ఉంటుంది. అది లివింగ్ ఆర్ నాన్ లివింగ్. ఈ సెల్ ఫోన్కి, నాకు, బోర్డ్కి, ఫ్యాన్కి, మీకు, ఎవ్రీబడి హ్యాస్ అ వేవ్ లెంత్. మరి ఆ వేవ్ లెంత్లు ఎందుకు కనిపించట్లేదు అనేది నేను డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ లెసన్లో చెప్పాను. సో వెనెవర్ ద వేవ్ లెంత్ ఈజ్ much smaller than the size of the body. Here lambda indicates wavelength, d indicates size of the body. So ఎప్పుడైతే వేవ్ లెంత్ ఒక బాడీ సైజ్ కన్నా చాలా 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 తక్కువ ఉన్నప్పుడు దాని వేవ్ లెంత్ అనేది మనం కన్సిడర్ చేయం. వేవ్ లెంత్ లేకపోతే వేవ్ లేదు. సో ఇక్కడ రే ఆప్టిక్స్ అనేది మనకి టాపిక్ వస్తుంది. సో వెనెవర్ వేవ్ లెంత్ ఈజ్ మచ్ స్మాలర్ దాన్ ద size of the object. ఇది ఎప్పుడు వస్తుంది? when wavelength is much greater than or we can say that comparable అని చెప్పొచ్చు. when lambda is comparable to size of the object. When wavelength is comparable to the size of the object or wavelength is much greater than the size of the object. Like an electron. ఒక ఎలక్ట్రాన్ ఒక ఆర్బిటాల్లో తిరుగుతున్నప్పుడు దాని వేవ్ లెంత్ దాని సైజ్తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. సో బేసింగ్ ఆన్ దీస్ కండిషన్స్ ఇలా మనకి రకరకాల ఆప్టిక్స్ అనేవి వచ్చాయి. సో వీటిలో ఈ ఆప్టిక్స్లో కొన్ని టర్మినాలజీ కూడా మనం యూజ్ చేస్తాము. ఆ టర్మినాలజీ ఏంటి అంటే, ఫస్ట్ సోర్స్. వాట్ ఈస్ ద సోర్స్? Anything which emits light is called a source. So anything that emits light is called a source. So sun is the biggest source and primary source of light around us. Next, moon, stars, tube light, candle, the bulb, whatever, anything which emits light is called source. మీరు చిన్న క్లాసుల్లో చదివే ఉంటారు ల్యూమినస్ బాడీస్, నాన్ ల్యూమినస్ బాడీస్. సో ఇవన్నీ కూడా మనకి సోర్స్ కిందకు వస్తాయి. సోర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈజ్ మీడియం. సో వాట్ ఈజ్ అ మీడియం? మీడియం అంటే ఏంటమ్మా? సోర్స్ నుంచి లైట్ బయటకు వచ్చిన తర్వాత అది అన్ని వైపులా ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో అలా ట్రావెల్ అయ్యేటప్పుడు ఏ మెటీరియల్ ద్వారా అది ఫ్లో అవుతుందో, అది పాస్ అవుతుందో దానినే మనం మీడియం అంటాం. సో మీడియం ఈజ్ నథింగ్ బట్ ద మెటీరియల్ త్రూ విచ్ లైట్ ట్రావెల్స్. The material through which light
travels. So medium basing on the propagation of light, whether the medium can allow the light to pass through it, ఎంత బాగా దాని నుంచి లైట్ని అలవ్ చేయగలదు, దానిని బట్టి మనం మీడియంని 3 టైప్స్గా డివైడ్ చేసుకున్నాము. మీ అందరికీ తెలిసిన విషయమే ఇది. అదేంటి అంటే ట్రాన్స్పరెంట్ మీడియం, సెకండ్ వన్ ఈజ్ ఒపేక్ మీడియం, అండ్ థర్డ్ వన్ ఈజ్ ట్రాన్స్లూసెంట్. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి, నేను చెప్పక్కర్లేదు అనుకుంటాను. ట్రాన్స్పరెంట్ అంటే ఇట్ అలౌస్ ద కంప్లీట్ లైట్ టు పాస్ త్రూ ఇట్. ఎయిర్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మీడియం. సో ఒక్కొక్కసారి క్లీన్ గ్లాస్, మనం కొన్ని యాడ్స్ అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, అక్కడ ఏమీ లేదు అనుకుని మనం హడావుడిగా వెళ్ళిపోతూ ఉంటాం, ధడేల్ మన ఆ గ్లాస్ డోర్కి మనం గుద్దుకుంటూ ఉంటాం. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ మనం చూసి నవ్వడం, మనం ఎంబారసింగ్గా ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మీడియం. నెక్స్ట్ ఈజ్ ఒపేక్. ఒపేక్ అంటే ఏంటమ్మా, దీస్ బాడీస్ డు నాట్ అలవ్ ద లైట్ టు పాస్ త్రూ దెమ్. ఎగ్జాంపుల్ బోర్డ్, హ్యూమన్ బాడీ, ద పెన్, వాట్ ఎవర్, ఎనీథింగ్ విచ్ డు నాట్ అలవ్ ద లైట్ టు పాస్ త్రూ దెమ్ ఆర్ కాల్డ్ ఒపేక్. ట్రాన్స్లూసెంట్ అంటే ఈ రెండింటికి మధ్యలో ఉంటాయన్నమాట, కొంచెం తేడా. సో ట్రాన్స్లూసెంట్ ఆర్ దీస్ హ్యావ్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ అండ్ ఒపేక్. అంటే ఇవి పార్షియల్లీ దే అలౌ ద లైట్ టు పాస్. అంటే ఒక 100 లైట్ రేస్ దీని మీద వచ్చి పడితే ఓ 60 లైట్ రేస్ పాస్ అవ్వచ్చు, 40 లైట్ రేస్ మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోవచ్చు. సో ఇది ఈ రెండు నేచర్ని కలిగి ఉంటుంది. సో ఇవన్నీ బేసిక్స్ మీకు ఆల్రెడీ బాగా తెలిసిన కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. సో మీకు ఇంత చాలా ఈజీ టాపిక్ అనిపిస్తుంది కదా? ఎస్, ఇట్ ఈస్ ఈజీ. రే ఆప్టిక్స్ అనేది టఫ్ కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. రే ఆప్టిక్స్ అనేది ఇట్ ఈస్ నాట్ టఫ్ చాప్టర్ బట్ వెరీ లెందీ చాప్టర్. బాగా ఓపిక ఉండాలి ఈ లెసన్ని నేర్చుకోవాలి అంటే, కొంచెం ఎక్కువ ఓపిక ఉండాలి. అండ్ మీ అందరికీ బోల్డ్ అంత ఓపిక ఉందని నాకు తెలుసు, బికాస్ మనం ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ పేరేంటమ్మా, జేఈఈ మెయిన్స్ అండ్ నీట్. జేఈఈ మెయిన్స్, నీట్ అనేవి ఇండియా మొత్తం, మనకి మొత్తం దేశం మొత్తం మీద జరిగే ఎగ్జామినేషన్. అంత కాంపిటీషన్ని ఫేస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకి పేషెన్స్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, ఇంకా లిస్ట్ వెళ్తూనే ఉంటుంది. సారీ. సో నౌ లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్. మనం ఏమేమి టాపిక్స్ చూసాం? సోర్స్ అయిపోయింది, మీడియం అయిపోయింది. నెక్స్ట్ ద పార్ట్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఈస్ ఆబ్జెక్ట్. వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ వాట్ ఈజ్ అన్ ఇమేజ్. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? anything which is in front of the mirror and we consider that to be object. అంటే ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ వెళ్ళి మిర్రర్ మీద పడతాయన్నమాట. సో దానిని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్స్ని మనం 2 రకాలుగా కన్సిడర్ చేస్తాము. వన్ ఈజ్ ద రియల్ ఆబ్జెక్ట్, అండ్ ద అదర్ వన్ ఈజ్ వర్చువల్ ఆబ్జెక్ట్. రియల్ ఆబ్జెక్ట్ అండ్ వర్చువల్ ఆబ్జెక్ట్. వాట్ ఈస్ అ రియల్ ఆబ్జెక్ట్ అండ్ వర్చువల్? వర్చువల్ అనే పదం రియల్కి ఆపోజిట్. రియల్ అంటే మీనింగ్ తెలుసు కదా, రియల్లీ ఎగ్జిస్టింగ్, నిజంగా. వర్చువల్ అంటే నాట్ రియల్. సో ఖచ్చితంగా ఆపోజిట్లో ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి చూద్దాం. ఆబ్జెక్ట్ అంటే ఏం చెప్పుకున్నాము, మిర్రర్ ముందు ఉండి ఏ వస్తువు నుంచి అయితే మనకి ఆర్ ఏ ఆబ్జెక్ట్ నుంచి అయితే లైట్ రేస్ వచ్చి మిర్రర్ మీద పడతాయో దెన్ దాట్ ఈస్ కన్సిడర్డ్ టు బీ యాజ్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ రియల్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి అంటే, ద ఇన్సిడెంట్ రేస్ మస్ట్ బి డైవర్జింగ్. ద ఇన్సిడెంట్ రేస్ మస్ట్ బి డైవర్జింగ్. సో ఇలాంటి కండిషన్లో మనం ద ఆబ్జెక్ట్ ఈస్ కన్సిడర్డ్ టు బి యాజ్ రియల్ ఆబ్జెక్ట్. నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మన రే ఆప్టిక్స్లో వీ కన్సిడర్ మిర్రర్ లైక్ దిస్. ఎటువైపు అయితే మనం ఆబ్లీక్ లైన్స్ పెట్టామో అది పెయింట్ కోటింగ్ వేసినది, అండ్ దిస్ సైడ్ ఇట్ యాక్ట్స్ యాజ్ అ మిర్రర్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఎటువైపు అయితే మనం ఆబ్లీక్ లైన్స్ పెట్టామో దట్ సైడ్ యాక్ట్స్ యాజ్ ద పెయింట్ కోటెడ్ పార్ట్ అండ్ దిస్ సైడ్ యాక్ట్స్ యాజ్ రిఫ్లెక్టింగ్ పార్ట్. Now if I consider a point size object O, ఈ ఆబ్జెక్ట్ నుంచి if the light rays are traveling towards the mirror, so these are like diverging. సో ఇక్కడ నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ మీన్ వాట్ ఆర్ లైట్ రేస్ అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఈ లెసన్లో మనము హౌ టు రిప్రజెంట్ లైట్, రిప్రజెంటేషన్ ఇది కూడా ఇంపార్టెంట్ ఆఫ్ లైట్.
నేను ఇవన్నీ కూడా మీ చిన్నప్పటి జ్ఞాపకాలని మళ్ళీ తిరిగి తీసుకొస్తున్నాను, అంతకంటే కొత్తగా ఏం లేదు. సో వాట్ ఈజ్ అ రే? సింగిల్ రే, అరే ఓరే కాదు, రే. సో రే అనేది ఏంటి అంటే అ స్ట్రైట్ లైన్ విత్ అన్ ఆరో మార్క్. సో ఆరో మార్క్ ఇండికేట్స్ డైరెక్షన్ ఆఫ్ లైట్ రే. నెక్స్ట్ బీమ్ ఆఫ్ లైట్ రేస్. బీమ్ ఆఫ్ రేస్, దీస్ ఆర్ ఆర్ లైట్ రేస్ ఓన్లీ. బీమ్ అంటే బంచ్, పుట్ టుగెదర్. సో మెనీ లైట్ రేస్. Now these are put together, so many light rays are traveling together. This is called a beam of light rays. అయితే ఇవి ఎలా ఉన్నాయి? Parallel beam of light rays. These are parallel beam of light rays. So I have to write these as a parallel beam of light rays. ఇవి parallel beam of light rays. అలా కాకుండా converging beam of light rays. Converging beam meaning converging అంటే coming together to a particular point, reaching to a particular point, traveling towards a particular point, ఎన్నైనా అనుకోవచ్చు మనం. సో కన్వర్జింగ్ బీమ్ ఆఫ్ లైట్ రేస్ అంటే ఆల్ ద లైట్ రేస్ విల్ బీ ట్రావెలింగ్ టువర్డ్స్ అ పర్టిక్యులర్ పాయింట్. This is called a converging beam of light rays. Now another type is diverging. Converging ki opposite, diverging beam. Now what is a diverging beam? Diverging ante going away from a single point. So traveling away from a single point. When light rays travel away from a point, these are called diverging beam of light rays. So ivanni మీ చిన్ననాటి జ్ఞాపకాలు, చిన్నప్పటి క్లాసులో నేర్చుకున్నవే. సో మీరు స్క్రీన్ పాజ్ చేసి నోట్ చేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ క్విక్గా నోట్ చేసుకోండి, బికాస్ ఇవి మనం ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఐ హ్యావ్ సెడ్ దట్ ఇఫ్ ద ఆబ్జెక్ట్ హ్యాస్ టు బీ రియల్, then the condition is the incident rays must be diverging. What are incident rays? The rays which are falling on the mirror. ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ మీద పడే లైట్ రేస్నే ఇన్సిడెంట్ రేస్ అంటాము. సో దీస్ టూ ఆర్ ఇన్సిడెంట్ రేస్. They are diverging from the object. So this object is now real object. అలా కాకుండా what is a virtual object అంటే if the incident rays are converging. If the incident rays are converging, then such kind of object is called virtual object. So virtual object ante if I consider this to be mirror, so mirror ikkada unnappudu if the light rays are coming like this, that means here you can see if I put arrow marks like this, now this becomes our object. Let us name this as O dash. ఇది ఆల్రెడీ O అని పేరు పెట్టుకున్నాం కాబట్టి ఇది O డాష్ అవుతుంది. యూ కెన్ సీ నౌ లైట్ రేస్ ఆర్ కన్వర్జింగ్ అట్ O ఆర్ అపియరింగ్ టు బీ కన్వర్జింగ్. డాటెడ్ లైన్స్ ఎందుకు పెడతాము అంటే ద లైట్ రేస్ ఆర్ రియల్లీ నాట్ కన్వర్జింగ్. మిర్రర్ వెనకాలకి నిజంగా లైట్ రేస్ వెళ్ళిపోతాయా? యాక్చువల్లీ మిర్రర్ ఈజ్ అ వర్చువల్ ఆబ్జెక్ట్, మిర్రర్ ఈజ్ అ ఒపేక్ ఆబ్జెక్ట్. మిర్రర్ మీద లైట్ రే పడినప్పుడు ఇట్ కెనాట్ పాస్ త్రూ ద మిర్రర్. It will hit the mirror and zoom, it will get reflected. సో మరి మిర్రర్ లోపల మనకి ఇమేజ్ ఫామ్ అయినట్లుగా కనిపిస్తుందా కనిపించదా? మీరు మిర్రర్ ముందు నిలబడ్డారు, మీ ఇమేజ్ ఎప్పుడైనా ఫామ్ అవ్వకుండా ఉందా? మిర్రర్లో అవుతుంది కదా. అవ్వకపోతే భయపడాలి, అదేదో ఆత్మ అయి ఉంటుందని. నేను ఎప్పుడు ఆత్మగా మారిపోయాను, అయ్యయ్యో నైట్ ఆత్మల సినిమాలు చూడకుండా ఉండాల్సిందని ఫీల్ అవుతారు. బట్ డోంట్ వరీ. సో మిర్రర్లో లోపల ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇదంతా కూడా మనం కమింగ్ అప్ నేర్చుకుంటున్నాము. సో జస్ట్ మీరు అర్థం చేసుకోండి అంతే. ఒక ఆబ్జెక్ట్కి ఇన్సిడెంట్ రేస్ అపియర్స్ టు బీ మీటింగ్ ఆర్ రియల్లీ మీటింగ్. కన్వర్జ్ అవుతున్నట్లుగా అనిపించవచ్చు ఆర్ రియల్లీ దే కెన్ కన్వర్జ్. ఇన్ దిస్ సిచ్యువేషన్ దిస్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ వర్చువల్. దిస్ ఈజ్ అ వర్చువల్ ఆబ్జెక్ట్. సిమిలర్లీ ఇమేజ్లో కూడా రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ ఉంటాయి. సో వాట్ ఆర్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి చూద్దాం. ఎప్పుడైతే ఒక మిర్రర్లో మనం ప్రస్తుతం అన్ని మిర్రర్ అండ్ ప్లేన్ మిర్రర్ గురించే చదువుతాము. సో నేను మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ లెసన్లో ఏమేమి చదువుతాం అనేది కూడా ఒకసారి చెప్తాను. ఈ లెసన్లో మనం ప్లేన్ మిర్రర్స్ గురించి, స్పెరికల్ మిర్రర్స్ గురించి, అలాగే రిఫ్రాక్షన్ గురించి చదువుతాం. అంటే బేసిక్ ఫినామినా రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, దీని గురించి మాత్రమే చదువుతాం. సో అందుకే నేను బిగినింగ్లో అన్ని ప్లేన్ మిర్రర్స్ని డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు ఒక మిర్రర్ ముందు ఒక ఆబ్జెక్ట్ ఉంది అంటే
మిర్రర్ లోపల ఖచ్చితంగా మనం దాని ఇమేజ్ని చూస్తాం కదా, చూస్తాం, బికాస్ మనకు ఆత్మలు ఏమీ ఉండవు. సో మిర్రర్కి ముందు ఉన్నదాన్ని ఆబ్జెక్ట్ అంటాము. ఈ ఆబ్జెక్ట్ మీద నుంచి లైట్ రేస్ వెళ్ళి మిర్రర్లో పడి అది మన ఐలోకి రావడం వలన వి సీ యాజ్ ఇఫ్ దేర్ ఈజ్ అ ఇమేజ్ ఇన్సైడ్ ది మిర్రర్. నిజంగా ఇమేజ్ మిర్రర్ లోపల ఉంటుందా అంటే ఉండదు. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇల్యూజన్. సో మిర్రర్ లోపల ఇమేజ్ ఉన్నట్లుగా మనం చూస్తాము. సో అది ఎలాగా అనేది కూడా మనం రే డయాగ్రామ్స్లో ప్రూవ్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ అంటే ఏంటి చూద్దాము. సో వాట్ ఈస్ ఇమేజ్? ఇమేజ్ అంటే సంథింగ్ వి సీ ఇన్సైడ్ ద మిర్రర్ బికాస్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్. మిర్రర్ ముందు ఉన్న ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ వెళ్ళి మిర్రర్ మీద పడి మళ్ళీ అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మన ఐలోకి రావడం వలన వి సీ యాజ్ ఇఫ్ దేర్ ఈజ్ అన్ ఇమేజ్ ఇన్సైడ్ ది మిర్రర్. సో అగైన్ ఇమేజెస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. దే ఆర్ రియల్ ఇమేజ్ and virtual image. Real image and virtual image. So let us see what is real image and virtual image. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక మిర్రర్ లోపల మనం ఇమేజ్ని డ్రా చేయాలి అంటే మినిమం 2 రిఫ్లెక్టెడ్ రేస్ హ్యావ్ టు ఇంటర్సెక్ట్. మినిమం 2 రిఫ్లెక్టెడ్ రేస్ have to intersect. Only then we can see a image. ఒక ఇమేజ్ చూడాలి అంటే ఖచ్చితంగా లైట్ రేస్ హ్యావ్ టు ఇంటర్సెక్ట్. సో అవి కూడా ఎలాంటి లైట్ రేస్? రిఫ్లెక్టెడ్ రేస్, నాట్ ఇన్సిడెంట్ రేస్. ఆబ్జెక్ట్ నుంచి ఏవైతే ఇన్సిడెంట్ రే మిర్రర్ మీద పడిందో ఆ మిర్రర్ నుంచి రిఫ్లెక్ట్ అయిన రేస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్సెక్ట్ అవ్వాలి. ఇక్కడ రియల్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే వెన్ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ రియల్లీ మీట్. రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ నిజంగా మీట్ అయినప్పుడు అప్పుడు మాత్రమే మనం రియల్ ఇమేజ్ని చూస్తాము. ఇఫ్ ఐ కన్సిడర్ దిస్ ఈజ్ వన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ దిస్ ఈజ్ అనదర్ రిఫ్లెక్టెడ్ రే, దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ దీస్ 2 రిఫ్లెక్టెడ్ రేస్. సో దిస్ ఈజ్ ద పాయింట్ వేర్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. హియర్ ద రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ రియల్లీ మీటింగ్ or really intersecting. So this is a real image. Now coming to virtual image. Virtual ante imaginary. So here the reflected rays appear to meet అంటే నిజంగా మీట్ అవ్వవు, బట్ దే అపియర్ టు మీట్. ఆ అపియర్ టు మీటే ఇక్కడ నేను రాశాను. సో ఇలా వచ్చిన లైట్ రేస్ మిర్రర్ దగ్గర ఆగిపోయాయా, ఏమయ్యాయి ఈ లైట్ రేస్ అంటే, ఇవి ఎలా వస్తున్నాయి అంటే దే అపియర్ టు బీ మీటింగ్ అట్ దిస్ పాయింట్ బిహైండ్ ద మిర్రర్ వెనకాల నిజంగా లైట్ రేస్ ఉండవు. ఇలా మనం చాలా ఇల్యూజన్స్ చూస్తూ ఉంటాము. రే ఆప్టిక్స్లో చాలా ఇల్యూజన్స్. లైట్ యాక్చువల్లీ ప్లేస్ లాట్ మెనీ ట్రిక్స్ విత్ అస్. మన మెజిషియన్స్ కూడా చాలామంది మ్యాజిక్ ట్రిక్స్ చేసేటప్పుడు లైట్తోనే ఇల్యూజన్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. సో లైట్ రియల్లీ ప్లేస్ విత్ అస్ అండ్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ వాట్ డస్ ఇట్ ప్లే. సో ఇక్కడ బిహైండ్ ద మిర్రర్ రియల్లీ లైట్ రేస్ ఆర్ నాట్ మీటింగ్, బట్ దే అపియర్ టు బీ మీటింగ్ టు అవర్ ఐ. సో అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ అ వర్చువల్ ఇమేజ్. సో ఇఫ్ ఐ కన్సిడర్ అ ప్లేన్ మిర్రర్, ఇఫ్ ఐ కన్సిడర్ అన్ ఆబ్జెక్ట్ నుంచి ఇన్సిడెంట్ రేస్ ఇలా వచ్చాయి, ఇక్కడ నుంచి అవి రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోయాయి అనుకుందాము. మరి రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఇలా వెళ్ళిపోతున్నాయి అంటే బ్యాక్ ఇఫ్ యూ ఎక్స్టెండ్, సీ దే విల్ బి మీటింగ్ ఎట్ అ పాయింట్. ఇఫ్ ఐ extend them, they are meeting at this point. So this is the point. Now don't get confused. దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. హియర్ వి టాక్ అబౌట్ ఇన్సిడెంట్ రేస్, హియర్ వి టాక్ అబౌట్ రిఫ్లెక్టెడ్ రేస్. Here we talk about incident rays, here we talk about reflected rays. Now see, the reflected rays appear to be meeting at a point. So this is an imaginary or virtual. We name it as virtual.
this is a virtual image. So I hope you got a clarity about what is object, what is image completely, so that we can please pause the screen and write down the notes. సో మనం ఇప్పుడు లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎంటర్ అయిపోతున్నాము. ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో, 6th క్లాస్ 7th క్లాస్లో ఈ లైట్ లెసన్ అప్పుడు టీచర్ ఇలా చెప్పారు, నాకు ఇంతవరకు గుర్తుంది, ఇది గుర్తులేదు, అసలు ఏమీ గుర్తులేదు అనుకున్నా పర్లేదు, బికాస్ మనం ప్రతి బేసిక్ ఇక్కడ రివైజ్ చేసుకుంటాం. సో ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ద రిఫ్లెక్షన్ పార్ట్. మనం ఇప్పుడు రిఫ్లెక్షన్లోకి ఎంటర్ అయిపోతున్నాము. అయితే రిఫ్లెక్షన్లోకి చెప్పాను కదా ఆల్రెడీ, ఈ లెసన్లో మనము 2 ఫినామినా నేర్చుకుంటాం. ఫినామినా అంటే ఏంటి? సంథింగ్ విచ్ అండర్గోస్ రియల్లీ, నిజంగా నేచర్లో జరిగే సంగతులు ఏవైతే ఉంటాయో దానిని మనం ఫినామినా అంటాం. సో లైట్ అండర్గోస్ యాక్చువల్లీ మెనీ ఫినామినా. లైట్ అనేది చాలా ఫినామినా అండర్గో అవుతుంది. రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఇంటర్ఫియరెన్స్, డిఫ్రాక్షన్, పోలరైజేషన్, ఇలా కాంప్టన్ ఎఫెక్ట్, ఇలా చాలా ఉంటాయి. రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ మాత్రమే ఈ లెసన్లో మనం నేర్చుకుంటాం. ఎందుకు అంటే రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ బై యూజింగ్ ద స్ట్రెయిట్ లైన్ నేచర్ ఆఫ్ లైట్. కానీ ద ఇంటర్ఫియరెన్స్, డిఫ్రాక్షన్, పోలరైజేషన్ ఇవి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే వేవ్ నేచర్ హెల్ప్ తీసుకుంటాం. సో ఇంటర్ఫియరెన్స్, డిఫ్రాక్షన్, పోలరైజేషన్ అనేవి వేవ్ ఆప్టిక్స్లో నేర్చుకుంటాము. రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్ అనేవి రే ఆప్టిక్స్లో నేర్చుకుంటాం. ఎస్, లైట్ దానికి ఎప్పుడు ఎలా కావలిస్తే అలా బిహేవ్ చేస్తుంది. లైట్ కెన్ షో పార్టికల్ నేచర్, లైట్ కెన్ షో వేవ్ నేచర్. సో అందుకే ఫైనల్గా లైట్ హ్యాస్ డ్యూయల్ నేచర్ అనేది మనకి కంక్లూడ్ అయింది. అదంతా కూడా తర్వాత నేర్చుకుందాం, ఇప్పుడే మనం బుర్రపాటు చేసుకోవద్దు. లెట్ us ఫిక్స్ అవర్ మైండ్స్ ఇన్ దిస్ లెసన్. రే ఆప్టిక్స్లో మనం ఫిక్స్ అయిపోవాల్సింది ఏంటి అంటే లైట్ ఓన్లీ ట్రావెల్స్ ఇన్ స్ట్రెయిట్ లైన్ పాత్. ఎందుకు అంటే పార్టికల్ నేచర్ని మనం కన్సిడర్ చేస్తాము. సో దానికంటే ముందు కొన్ని లాస్ ఉన్నాయి, ద లాస్ విచ్ ద రిఫ్లెక్షన్ అండర్గోస్. సో ఆ లాస్ ఏంటి అంటే ద లాస్ గవర్న్డ్ బై లైట్. సో జామెట్రికల్ ఆప్టిక్స్లో ద జామెట్రికల్ ఆప్టిక్స్ ఆర్ రే ఆప్టిక్స్ అని రాద్దాం, బికాస్ మీరు అది కంఫర్టబుల్ కాబట్టి. రే ఆప్టిక్స్ ఈజ్ గవర్న్డ్ బై సమ్ లాస్, 5 లాస్. LOSS కాదు, LAWS లాస్. LOSS మనకి ఎప్పుడు ఉండదు, వీఆర్ ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్. LAWS లాస్. సో వాట్ ఈస్ ద ఫస్ట్ లా వీ హ్యావ్ టు లెర్న్ ఈజ్ it obeys rectilinear propagation. It ante light. What is it? Light. So light obeys rectilinear propagation. రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అంటే రెక్టిలీనియర్ వర్డ్ మీనింగ్ స్ట్రెయిట్ లైన్. సో లైట్ రేస్ ఎప్పుడు కూడా స్ట్రెయిట్ లైన్ పాత్లోనే వెళ్తాయి. సో రే ఆప్టిక్స్ మొత్తంలో మనం కన్సిడర్ చేసేది ఇదే. సో లైట్ రేస్ ఆల్వేస్ ట్రావెల్ ఇన్ స్ట్రెయిట్ లైన్ పాత్. నెక్స్ట్ ద లా ఆఫ్ undisturbance. Law of undisturbance, non-disturbance, whatever the English word you want. సో లా ఆఫ్ అన్డిస్టర్బెన్స్ ఏం చెప్తుంది అంటే వెన్ లైట్ రేస్, అంటే లైట్ రే అంటే ఒక సింగిల్ లైట్ రే ఎక్కడ పాసిబిలిటీ ఉండదు, బంచ్ ఆఫ్ లైట్ రేస్ వస్తున్నప్పుడు ఒక లైట్ రే ఎన్ని రిఫ్లెక్షన్స్ అయినా రెండో లైట్ రే ఫస్ట్ లైట్ రేని డిస్టర్బ్ చెయ్యదు. సో దేని నేచర్ దానికి ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ లా ఆఫ్ అన్డిస్టర్బెన్స్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ లా ఆఫ్ రివర్సిబిలిటీ. లా ఆఫ్ రివర్సిబిలిటీ అంటే ఆఫ్టర్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్. ఇవన్నీ కూడా నేను ఓరల్గా చెప్పేస్తున్నాను, మీరు ఓరల్గా చెప్పే నోట్స్ రాసేసుకోవచ్చు, కంటిన్యూస్ నోట్స్. సో వాట్ ఈజ్ లా ఆఫ్ రివర్సిబిలిటీ సేస్ ఈజ్ ఒక లైట్ రే కొన్ని నెంబర్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ అయిన తర్వాత ఒకవేళ దానిని వచ్చిన పాత్లోనే కనుక మనం పంపించగలిగితే ఇట్ విల్ రీట్రేస్ ఇట్స్ పాత్ బ్యాక్. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మల్టిపుల్ మిర్రర్స్ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ ఒక మిర్రర్ ఉంది, ఇక్కడ ఒక మిర్రర్ ఉంది. సో లైట్ రే ఇలా వచ్చి పడింది, ఇక్కడికి వచ్చి పడింది. అయితే
ఇక్కడి నుంచి ఇలా వెళ్ళేటప్పుడు దీనికి పర్పెండిక్యులర్గా మిర్రర్ పెడితే, పర్పెండిక్యులర్గా పెట్టినప్పుడు ఎప్పుడు కూడా దిస్ ఈజ్ ఫస్ట్ ఇన్సిడెంట్ రే, దెన్ రిఫ్లెక్ట్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి రిఫ్లెక్ట్ అయింది, థర్డ్ మిర్రర్కి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ ఫాలోయింగ్ పర్పెండిక్యులర్ టు ద మిర్రర్. అలా పర్పెండిక్యులర్ టు ద మిర్రర్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇట్ విల్ రీట్రేస్ ఇట్స్ పాత్ బ్యాక్. సో దట్ ఈస్ వాట్ ద కండిషన్ ఆఫ్ రివర్సిబిలిటీ. నెక్స్ట్ law of reflection, and the last one is law of refraction. Yes, మనం చదివేది ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఫినామినా, రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. ఇవేంటో నేను ఇప్పుడు క్లాస్లో ఎలాగో చెప్తాను కాబట్టి ప్రస్తుతానికి ఈ రెండు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో లెట్ us డైరెక్ట్లీ ప్లంజ్ into what is reflection. The first phenomena we are going to study. What is reflection? Whenever a light ray is passing, దాన్ని నచ్చినట్లు అది అలా ఒక మీడియంలో ప్రశాంతంగా వెళ్తుంది. అలా వెళ్తూ ఉన్న లైట్ రేకి మధ్యలో ఒక ఒపేక్ ఆబ్జెక్ట్ కనిపించింది. ఆ లైట్ రే వెళ్ళి ఒపేక్ ఆబ్జెక్ట్ మీద పడింది. ఒపేక్ ఆబ్జెక్ట్ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ ఇట్ విల్ నాట్ అలౌ ద లైట్ టు పాస్ త్రూ ఇట్. మరి ఏం చేస్తుంది పాపం ఆ లైట్ మాత్రం, ఒపేక్ ఆబ్జెక్ట్ దానిని అలౌ చేయట్లేదు. సో ఇట్ విల్ టేక్ అ టర్న్. సో ఎప్పుడైతే ఒక లైట్ రే ఒపేక్ ఆబ్జెక్ట్ మీద వచ్చి పడుతుందో ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ది ఒపేక్ ఆబ్జెక్ట్. సో దట్ బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ రే, the bouncing back of light rays from the surface of an opaque object, then that phenomena is called as reflection. Opaque surfaces, most of the translucent also, కానీ మనం opaque ని కన్సిడర్ చేస్తాము. సో ఈ ఫినామినాని రిఫ్లెక్షన్ అంటారు. సో రిఫ్లెక్షన్ అంటే జుప్ బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ రేస్. సో బౌన్సింగ్ బ్యాక్ ఆఫ్ లైట్ రే రిఫ్లెక్షన్లో మనకి రెండు రకాల రిఫ్లెక్షన్స్ ఉంటాయి, అవి కూడా చెప్పేస్తాను. ఒకటి రెగ్యులర్ reflection and the other one is irregular or దీనికే ఇంకొక పేరు కూడా ఉంది, diffused reflection. ఎన్ని పేర్లు ఉంటాయో ఈ ఫిజిక్స్లో కదా, ఉంటాయి, బాగుంటాయి, చాలా బాగుంటాయి. బికాస్ వెన్ యూ స్టార్ట్ లవింగ్ నో, మనం ఏదైనా ఇష్టపడుతున్నప్పుడు అది ఎప్పుడు కష్టంగా ఉండదు. కొటేషన్ బాగుంది కదా, ఆల్రెడీ ఎవరో చెప్పిన కొటేషన్, ఓన్ కాదు కదా, ఓకే యు నో. సో ఎనీవే, రెగ్యులర్ రిఫ్లెక్షన్ అంటే వెనెవర్ ద రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ అట్ స్మూత్ సర్ఫేసెస్. రెగ్యులర్ రిఫ్లెక్షన్ టేక్స్ ప్లేస్ అట్ వెరీ స్మూత్ సర్ఫేసెస్. Regular reflection takes place at very smooth surfaces. So usually that smooth and shiny surface we consider it as mirror. So oka mirror meeda if I consider these beam of light rays, parallel beam of light rays, they are coming towards the mirror, so they are called as incident rays. So avi ela vachi paddayo malli ade angle tho venakki reflect avutayi. So this kind of reflection is called as regular reflection, takes place only on very smooth shiny surfaces. Irregular reflections ante మనం ఒక సర్ఫేస్ని కన్సిడర్ చేస్తే లైక్ దిస్ బోర్డ్, ఈ బోర్డ్ చూడడానికి చాలా స్మూత్గా కనిపించవచ్చు, కానీ ఇఫ్ ఐ గో మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ అండ్ సీ, దీని మీద చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉంటాయి. సో ఆ ఇర్రెగ్యులారిటీస్ మీద ఒక ప్యారలల్, మళ్ళీ ఇన్సిడెంట్ రే వీఆర్ కన్సిడరింగ్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ రే, కానీ అవి రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు మాత్రం దే చేంజ్ దేర్ యాంగిల్. సో సీ దట్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ రిఫ్లెక్షన్ అండ్ దిస్ రిఫ్లెక్షన్. సో ఇక్కడ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఆర్ నాట్ ప్రాపర్ ఆర్డర్, అందుకే ఇలాంటి కేసులో వి సీ అ క్లియర్ ఇమేజ్, ఈ కేసులో వి కెనాట్ సీ అ క్లియర్ ఇమేజ్. సో దిస్ ఈజ్ అ సింపుల్ హల్వా టైప్ ఎగ్జాంపుల్. సో రిఫ్లెక్షన్, ఐ హోప్ యూ అండర్స్టూడ్. పెన్ నోట్స్ తీసి రాసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. సో స్క్రీన్ పాజ్ చేసి నోట్స్ రాసుకుంటూ ఉండండి, బికాజ్ ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ గ్యాప్స్ బిట్వీన్ వన్ బోర్డ్ ఫిల్లింగ్ అప్ అండ్ అదర్ బోర్డ్ ఫిల్లింగ్ అప్. సో మనం రిఫ్లెక్షన్ స్టార్ట్ చేస్తాము, రెగ్యులర్ రిఫ్లెక్షన్, ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ చదువుకున్నాము. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్,
వెరీ ఇంపార్టెంట్ పార్ట్. జేఈ మెయిన్స్లో క్వశ్చన్స్ వచ్చే పార్ట్ ఏంటి అంటే లాస్, LOSS కాదు, LAWS, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇది కూడా ఎక్కడో విన్నట్లుందా, ఎక్కడో నేర్చుకున్నట్లుందా, చిన్నప్పుడు 6th క్లాస్ నుంచి మనం నేర్చుకున్న టాపిక్కే. సో దీన్ని క్విక్గా ఫినిష్ చేసేయచ్చు. సో వాట్ డస్ ఫస్ట్ లా సేస్? దానికంటే ముందు ఒకసారి మనం డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. సో డయాగ్రామ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు నేను డ్రా చేసింది ఏంటి చెప్పండి? మిర్రర్. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు నేమ్ ద మిర్రర్ యాజ్ MM'. MM' indicates mirror. Oblique line side indicates the painted part, coating part, and this side it acts as a mirror. Actually ga mirror ni ila imagine chesukovali meeru. So this is the plane in which the mirror is placed. Na hand ఏ position లో ఉందో ఇది mirror part. Mirror ni ila place చేసాము. Now let us consider a incident ray. What is an incident ray? The light ray which is traveling towards the mirror is called incident ray. So this is incident ray. Next, this point is called point of incidence. Let us name this as AO. So what is AO? AO is incident ray. What is O? O is point of incidence. Point of incidence. So what is O? O is point of incidence. So whenever the incident ray hits the mirror, regular reflection takes place and it will travel back. Now what? Let us name this as B. What is OB? OB is the light ray which is going away from the mirror. So the light ray which is going away from the mirror is called reflected ray. Reflected ray. Now దీనిని కొంచెం అర్థం చేసుకోవడానికి what we do is we draw a perpendicular line at the point of incidence and this is named as N, where N is called normal. నార్మల్ అంటే ఏదో నార్మల్గా అంటాం కదా, అది కాదు. నార్మల్. ఫిజిక్స్లో నార్మల్ అంటే ఏంటంటే, ఫిజిక్స్లో నార్మల్ అంటే ఇట్ ఈస్ ద పర్పెండిక్యులర్ లైన్ విచ్ ఈస్ డ్రాన్ to the plane of the mirror. This is the plane of the mirror. దానికి పర్పెండిక్యులర్గా at the point of incidence, ఎక్కడ పడితే అక్కడ డ్రా చేయము, at the point of incidence, then that is called normal. Now the angle made by the incident ray with normal is called angle of incidence and the angle made by the reflected ray with the normal is called angle of reflection. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ బికాజ్ ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ వాట్ ఈజ్ యాంగిల్ ఐ. యాంగిల్ ఐ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. అండ్ వాట్ ఈజ్ యాంగిల్ ఆర్? యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్. ఎస్, రిఫ్లెక్షన్. సో ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉండేది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, రిఫ్లెక్టెడ్ రేకి నార్మల్కి మధ్యలో ఉండేది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఇప్పుడు దీనిని బేస్ చేసుకుని మనం లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ చెప్తాము. వాట్ డస్ ద ఫస్ట్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ సేస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే. ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి, చిన్నప్పుడు క్లాస్లో నేర్చుకున్నారు. నార్మల్ అండ్ ద రిఫ్లెక్టెడ్ రే and the reflected ray lie in the same plane. Same, my M, I have a problem I guess. Same plane. So the incident ray, normal and the reflected ray lie in the same plane. For example, ఇప్పుడు మనం ఇలా కన్సిడర్ చేస్తే దీన్ని XY ప్లేన్ అనుకుంటే ఇదేమవుతుందమ్మా? YZ ప్లేన్. సో ఇన్సిడెంట్ రే ఈజ్ ఇన్ దిస్ ప్లేన్, దెన్ నార్మల్ కూడా ఇక్కడే ఉండాలి, కానీ నార్మల్ ఇలా రాదు. పెన్ ఉన్న డైరెక్షన్లో నార్మల్ రాదు, నార్మల్ కూడా అదే ప్లేన్లో ఉంటుంది. ఇన్సిడెంట్ రే బోర్డు ప్లేన్లో ఉన్నప్పుడు రిఫ్లెక్టెడ్ రే బోర్డుకి పర్పెండిక్యులర్గా బయటికి రాదు, జరగదు. ఇవన్నీ కూడా లాస్. లాస్ అంటే మనం యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయాలి. అలాగే ఎందుకు జరుగుతుంది అనే క్వశ్చన్ వేయనక్కర్లేదు. అలా క్వశ్చన్ వేసావు అనుకో, నువ్వు మళ్ళీ మ్యాథమెటికల్గా ప్రూవ్ చేయాలి. మనకంత ఓపిక లేదు. కాబట్టి సైంటిస్టులు ఆల్రెడీ చాలా స్టడీ చేసి ఇచ్చిన
రూల్స్ కాబట్టి లా అనేది యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయాలి, దానిని మనం క్వశ్చన్ చేయకూడదు. సో అకార్డింగ్ టు దిస్ లా, ద ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ ద రిఫ్లెక్టెడ్ రే, దే ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. ఒకవేళ ఇది ఇన్సిడెంట్ రే అనుకుంటే పెన్ ఈ ప్లేన్లో ఉంటే నార్మల్ కూడా ఇక్కడే ఉంటుంది, రిఫ్లెక్టెడ్ రే కూడా ఇక్కడే ఉంటుంది. సో అవన్నీ ఈ ప్లేన్లో ఉంటే ఈ ప్లేన్లోనే ఉంటాయి, ఈ ప్లేన్లో ఉంటే ఈ ప్లేన్లోనే ఉంటాయి తప్ప ప్లేన్ మారిపోయి రావు. ఇట్స్ నాట్ ఏరోప్లేన్, XY ప్లేన్, YZ ప్లేన్, XZ ప్లేన్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ లా, ద యాంగిల్ ఆఫ్, ఇది మీకు తెలిసే ఉంటుంది, ఇన్సిడెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. The angle of incidence is always equal to the angle of reflection. So what do you mean by that? Angle I is equal to angle R. Always in any condition on regular reflection, condition is regular reflection, angle I is always equal to angle R. So this is the most important point we need to remember. ఈ కాన్సెప్ట్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం తప్పకుండా యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఇంకా ఇందులో చిన్న పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఫినిష్ చేసేద్దాము. ఇప్పుడు ఇది ఐ, ఇది ఆర్ అయితే ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. దీనిని ఎలా రాయొచ్చు అంటే, ఇది నార్మల్ పర్పెండిక్యులర్ లైన్, ఇది ఐ. సో దీనిని 90 - ఐగా రాసుకోవచ్చు మనం, 90 - ఐ. అయితే దీనికి ఒక పేరు ఉంది, అదేంటి అంటే యాంగిల్ జీ అంటాము. వాట్ ఈజ్ యాంగిల్ జీ అంటే ఇట్ ఈజ్ గ్లాన్సింగ్ యాంగిల్. What is G? Glancing angle. Now we know that angle I is equal to angle R. So when angle I is equal to angle R, this angle and this angle is also same. So ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మనకి ఫీల్ రావాలి కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లెట్ us reduce this to m dash. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక మిర్రర్ ఉంది, ఆ మిర్రర్ మీద ఇలా ఇన్సిడెంట్ రే వచ్చి ఇలా వెళ్ళిపోయింది, జుప్, అండ్ దిస్ ఈజ్ నార్మల్. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ 30 degrees. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 degrees ఉంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆల్సో 30 degrees. ఓకే, వెరీ గుడ్. నా వాట్ ఈస్ దిస్ యాంగిల్? 90 - 30. 90 - 30, 60 degrees. What is this angle? 90 - 30, 60 degrees. So both glancing angles also always same. Because always angle of incidence is equal to angle of reflection, glancing angle is also always same. దీనిని కావాలి అనుకుంటే మనం 90 - R కూడా రాసుకోవచ్చు. 90 degrees minus R. 90 degrees minus R, 90 degrees minus I, both same because I and R are same. So I hope you understood this. How to measure glancing angle కూడా అర్థమైపోయి ఉంటుంది. So one more point what I want to discuss is angle of deviation. మనకు చాలామంది చెప్తూ ఉంటారు, డోంట్ గెట్ డీవియేటెడ్, కాన్సన్ట్రేట్, స్టడీ వెల్. ఆ డీవియేషన్ ఇది. డీవియేషన్ అంటే మనం చేస్తున్న పని కాకుండా వేరే రకంగా ఆలోచించడం, మనం వెళ్ళే దారి నుంచి పక్కకి వెళ్ళిపోవడాన్ని డీవియేషన్ అంటారు. అదేంటి ఇక్కడ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్ కనుక లేకపోతే, ఒకవేళ మిర్రర్ లేకపోతే ఈ ఇన్సిడెంట్ రే అనేది ఇలా వెళ్ళాలి కదా, కానీ ఇలా వెళ్ళాల్సిన ఇన్సిడెంట్ రే మిర్రర్ వల్ల ఇలా వెళ్ళింది. సో దాని పాత్, దిస్ ఈస్ ద ఒరిజినల్ పాత్ ఆఫ్ ఇన్సిడెంట్ రే and it got deviated from its path this much angle. So ఈ మొత్తం యాంగిల్ ఏదైతే ఉందో this is called angle of deviation. Angle of deviation is represented with delta. So what is the definition of angle of deviation? It is the angle between the original direction of incident ray and the reflected ray. So please note down, the definition of angle of deviation is the angle between the original direction of incident ray to the reflected ray. So ikkadi nunchi ikkadiki enta deviate ayindi, so that is what? Delta. So how to measure delta? Ippudu delta ni ela measure cheyali? Ide diagram ni nenu ikkada okasari draw chestanu. This is the mirror, this is the incident ray.
ఒకవేళ మిర్రర్ లేకపోతే ఇన్సిడెంట్ రే ఇలా వెళ్ళాలి, ఆరో మార్క్ ఇమీడియట్గా పెట్టాలి. బట్ బికాస్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ మిర్రర్ దిస్ గాట్ డీవియేటెడ్. సో ఈ యాంగిల్ని మనం డెల్టా అనుకున్నాం. కొంచెం సేపు ఐ విల్ అవాయిడ్ దిస్. సో దిస్ ఈజ్ ద యాంగిల్ ఆఫ్ డెల్టా. మనకేం తెలుసు అంటే దిస్ ఈజ్ నార్మల్. సో దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. నౌ సీ దిస్ హోల్ థింగ్ ఈజ్ 180 degrees or not? This whole thing is 180 degrees. So now I can write angle I plus angle R plus delta is equal to 180 degrees. Okay, so but we know that angle I is equal to angle R, which I am considering it to be equal to I anukundam. So now what does this become? 2I plus delta is equal to 180 degrees. 2I plus delta is equal to 180 degrees. That means delta is equal to 180 degrees minus 2I. The most important formula once again. One is this one, other one is this one. మనం ప్రాబ్లమ్స్లో ఖచ్చితంగా యూజ్ చేసేవి ఇవన్నీ. ఈ అనాలిసిస్ ఇంపార్టెంట్ అండ్ గ్లాన్సింగ్ యాంగిల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ప్లీజ్ పాజ్ ద స్క్రీన్ అండ్ నోట్ డౌన్. ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చెప్పుకోవాలి. సో ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు ఫాలో దిస్ హోల్ సెటప్. సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ గురించి చదువుకుంటున్నాం మనం. ఇక్కడ చిన్న పాయింట్స్ అన్నీ చూసి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ మీద కూడా జేఈ మెయిన్స్లో క్వశ్చన్స్ వచ్చాయి. ఆ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి మనం, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా చూసేద్దాం. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ వెక్టార్ ఫామ్ అడిగారు. వన్ ఆఫ్ ది జేఈ మెయిన్స్ క్వశ్చన్, ఫైండ్ ద వెక్టార్ ఫామ్ ఆఫ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఫైండ్ ద వెక్టార్ ఫామ్ ఆఫ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది మనకి జేఈ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్. సో దానికంటే ముందు చిన్నవి చెప్పాను కదా, అవేంటో ఒకసారి చెప్పేసుకుందాము. వీటిని నోట్ అని పెట్టి రాసుకోవచ్చు మీరు కావాలంటే. నోట్ ఏంటి అంటే, ఇఫ్ ద ఇన్సిడెంట్ రే, లెట్ us start with, if the incident ray is along the normal, if the incident ray is along the normal, అంటే if I consider a plane mirror, ఇప్పుడు this is the normal and let us write to a side, this is the normal. ఇప్పుడు కండిషన్ ఏంటమ్మా, ఇన్సిడెంట్ రే is along the normal, so light ray is falling like this. This is the incident ray. Incident ray is along the normal. Incident ray along the normal ఉన్నప్పుడు what is angle of incidence? Definition ఏంటమ్మా, angle of incidence is the angle between incident ray and normal. ఇన్సిడెంట్ రే నార్మల్ రెండు ఒకదాని మీద ఒకటి ఉన్నప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 degrees, అండ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 అయితే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ ఆల్సో 0 degrees అకార్డింగ్ టు ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇప్పుడే నేర్చుకున్నాము. సో వాట్ ఈస్ ద, వేర్ ఈస్ ద రిఫ్లెక్టెడ్ రే? రిఫ్లెక్టెడ్ రే retraces its path back. Reflected ray retraces its path. సో వచ్చిన దారిలోనే మళ్ళీ టక్కమని వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో వెన్ ఎవర్ ద ఇన్సిడెంట్ రే ఈజ్ అలాంగ్ ద నార్మల్, ద రిఫ్లెక్టెడ్ రే రీట్రేసెస్ ఇట్స్ పాత్ బ్యాక్, జుప్ అని వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్, ఇఫ్ ద incident ray grazes the surface of mirror, అమెరికన్స్ ఎలా ప్రొనౌన్స్ చేస్తారు? మిర్రర్, ఇట్స్ మిర్రర్. సో మిర్రర్ సర్ఫేస్ మీద గ్రేజ్ అవుతున్నప్పుడు, అంటే గ్రేజింగ్ అంటే టచ్ చేసుకుంటూ వెళ్ళడం అనమాట. దిస్ ఈజ్ నార్మల్. Now the incident ray is almost touching the plane of the mirror. So in this case, what is angle of incidence? Angle of incidence is the angle between incident ray and normal. Angle between incident ray and normal, and angle between incident ray and normal is 90 degrees. The same thing should happen with angle of reflection also, because angle of incidence is always equal to angle of reflection. So where is angle of the reflected ray? This is the reflected ray.
సో హియర్ బోత్ మేక్ అన్ యాంగిల్ 90 degrees. సో ఇక్కడ గ్రేజెస్ ద సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్ అంటే అలాంగ్ ద సర్ఫేస్ ఆఫ్ ది మిర్రర్ ఇన్సిడెంట్ రే వస్తే మళ్ళీ అలాంగ్ ద సర్ఫేస్ ఆఫ్ ది మిర్రర్ రిఫ్లెక్టెడ్ రే వెళ్ళిపోతుంది. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని మైండ్లో పెట్టుకుంటే మనం ప్రాబ్లమ్స్ని ఈజీగా చేసేయగలము. అయితే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అడుగుతాను, క్విక్గా చేసేయండి బిఫోర్ వి గో టు ద బిగ్ ప్రాబ్లమ్స్. సో ఇది నార్మల్. నౌ యు ఆర్ గివెన్ 30 degrees అండ్ ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్? ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? యూ నో దట్ దిస్ ఈజ్ నార్మల్ విచ్ మేక్స్ అన్ యాంగిల్ 90 degrees. సో 90లో 30 పోతే మిగిలేదంతా 60. సో యాంగిల్ I ఈజ్ ఈక్వల్ టు 90 minus 30 is equal to 60 degrees. So angle of reflection also will be equal to 60 degrees. సో ఇలాంటి హల్వాలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఏదో చిన్న ప్రాబ్లం చేసాము, పెద్ద ప్రాబ్లంకి వెళ్ళిపోదాము, మనకి ఈజీగా ఉంటుంది.